హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే మంచి స్నాక్ రెసిపీ అండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. పెడత కింద పప్పు అని బళ్ళ మీద చేస్తారు కదా, ఆ పప్పు రెసిపీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కడాయిలో 1.5 కప్పు మరమరాలను వేసుకోవాలి. మరమరాలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 1 or 2 minutes రోస్ట్గా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకని నేను ఫ్రై చేశాను. క్రిస్పీగా ఉన్నా కూడా ఒకసారి అట్లా జస్ట్ వేడెక్కే వరకన్నా మరమరాలను మనం ఫ్రై చేసుకుంటే మనం చేసుకునే రెసిపీకి మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని 1/2 కప్పు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేపిన పల్లీలను 1/2 కప్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం అంతా కూడా మిక్స్ చేసేసుకోవడమేనండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ, ఏమీ తోచినప్పుడు, నోటికి బాగాలేదు అనుకున్నప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకొని చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మనకు బయట తిన్న ఫ్లేవర్ రావాలి అంటే పొట్లంలో కట్టుకొని తినొచ్చు, లేదా బౌల్లో పెట్టుకొని చక్కగా తినేసేయచ్చు. పిల్లలకు కూడా అన్ని రెసిపీస్, అన్ని వంటకాలు అలవాటు చేయాలి మనం. ఈ రెసిపీని పిల్లలకు కూడా తినొచ్చండి. దీనిలో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకన్నా కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని వేసుకోవాలి. నేను కరివేపాకు యాడ్ చేయలేదు. చూసారు కదా, ముంత మసాలా, పిడత కింద పప్పు, కారం కారంగా పుల్ల పుల్లగా చక్కటి స్నాక్. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.